వీడిని ఎక్కడ తగిలించాలమ్మా? ఎక్కడా తగిలించాల్సిన అవసరం లేదు. తీసి ఆ పక్కన పెట్టండి. లేదు మేడం, సారు ఈ ఫోటోని గోడకు తగిలించమన్నారు. అవసరం లేదని చెప్తున్నాను కదా. చాలా అవసరం మీనమ్మా. నా దోస్త్ ఫోటో ప్రతి క్షణం మన కళ్ళకి కనపడుతూ ఎదురుగా ఉండటం చాలా అవసరం మీనమ్మా. రామ్ ఫోటో ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముందండి? అవసరం కాదు మీనమ్మా, అభిమానం. నువ్వు నాతో రావడానికి, మళ్ళీ మనిద్దరం ఇలా కలిసి ఉండడానికి కారణం ఈ దేవుడే కదా. కావచ్చు, కానీ అభిమానం అనేది మనసులో ఉండాలి. అంతేకాని ఇలా ఫోటోలు తెచ్చి ఇంట్లో ఎదురుగా పెట్టడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మీనమ్మా, నా నుంచి దూరమైన నువ్వు తిరిగి నా దగ్గరికి రావడానికి నేను మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు, తిరగని గుడి లేదు. దివిలో ఉన్న గంగను భూమి మీదకు తీసుకురావడానికి భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో నిన్ను దక్కించుకోవడానికి నేను అంత ప్రయత్నం చేశాను. ఏ దేవుడి వల్ల సాధ్యం కానిది నా దేవుడి వల్ల సాధ్యమైంది. ఇక తీరదేమో అనుకున్న నా కోరికను నా దోస్తు నెరవేర్చాడు. ఆ ఇష్టాన్ని మనసులోనే ఉంచుకోవాలి తప్ప ఇలా 10 మందికి తెలిసేలా ప్రదర్శించడం అవసరం అంటారా? ఇష్టం కాదు మీనమ్మా, నా దోస్త్ అంటే నా మనసులో ఆరాధన ఉంది. ఈ గుండెల్లో ఈ దేవునికి గుడి కట్టి పూజిస్తున్నాను. కానీ నాకు తెలియకుండానే ఏ క్షణమైనా నా దేవుణ్ణి నేను మర్చిపోతానన్న భయం. ఒక్క క్షణం నేను నా దోస్తుని మర్చిపోయినా రామ్ నా కోసం చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే ప్రతి క్షణం రామ్ నా కళ్ళ ముందే ఉండాలని ఈ ఇంట్లో ఫోటో ఏర్పాటు చేశాను. కొండబాబు, ఈ ఫోటో లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనయ్యా.